చేసుకోవడానికి అవకాశం ఉంది. అదే ధరణి పాత చట్టం ప్రకారం మనకు ఈ అవకాశం లేకపోగా సివిల్ కోర్టులకు మనం ఆశ్రయించాల్సిన అవసరం ఉంది. అప్పీల్ వ్యవస్థ, రెండవది అప్పీల్ వ్యవస్థ. తహసీల్దార్ గారు చేసిన చేసినటువంటి మ్యూటేషన్లపై రెవెన్యూ డివిజనల్ అధికారి గారు చేసినటువంటి సాధారణ క్రమంలో చేసిన అవకాశం ఉంది. ధరణి చట్టం ప్రకారం అయితే డైరెక్ట్గా సివిల్ కోర్ట్స్కి వెళ్ళవాలి. కానీ ఇక్కడ మనకు రెండంచెల అప్పీల్ వ్యవస్థ అనేది భూభారతిని మార్చి ప్రభుత్వం రూరల్ అసెట్ ఎండోమెంట్ పట్టాలు పొందితే, అలాగే అది కాకుండా భూపరిపాలన కర్ణాటక కమిషనర్ గారు అంటే సిసిఎల్ ధరణి చట్టంలో ఇలాంటి ఏర్పాటు లేకుండా న్యాయ మనం ఏర్పాటు చేసుకున్నాము. దాని ప్రకారం న్యాయ సేవా సంస్థలు లేదా ఇతర సంస్థలు లేదా వ్యవస్థల ద్వారా పేదలకు మహిళలకు ఉచిత న్యాయ సహాయం మరియు సలహాలు అందించారు. భూభారతి చట్టంపై అవగాహన కల్పించారు. గ్రామ రెవెన్యూ రికార్డులు, గ్రామ పహాణి, ప్రభుత్వ భూముల రిజిస్టర్, మార్పుల రిజిస్టర్, నీటి వనరుల రిజిస్టర్ను ప్రభుత్వం నిర్వహిస్తుంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ నాడు ఈ గ్రామ రెవెన్యూ రికార్డులను ప్రింట్ తీసి వాటిని భద్రపరచారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన నూతన 6వ చట్టం భూభారతి అవగాహన సదస్సుకు విచ్చేసిన రైతులు, మీడియా మిత్రులందరికీ నమస్కారాలు అనేది వివరించడం జరిగింది. సో మనకి కొత్త అవగాహన చట్టంలో ఏదైతే పాత చట్టంలో రైతులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటిని రిడ్రెస్ చేయాలనే ఉద్దేశంతో ఈ కొత్త చట్టంలో చాలా ప్రొవిజన్స్ అనేది పొందుపరచడం జరిగింది. సో ముఖ్యంగా మనకి పాత చట్టంలోనే అదేవిధంగా కొత్త చట్టంలో ఏవైతే డిఫరెన్సెస్ ఉన్నాయో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఫస్ట్ ఏమంటే సెక్షన్ 4 అంటే మనకి సెక్షన్ 4 ప్రకారంగా పాత చట్టంలో ఎప్పుడు కూడా మనకి ఏవైతే ఈ రెవెన్యూ రికార్డ్స్ ఉన్నాయో రెవెన్యూ రికార్డులు అదేవిధంగా మీకు ఇచ్చిన రైతులకు ఇచ్చిన పట్టా పాస్ పుస్తకాలలో సవరణలకి సంబంధించింది మనకి యాక్ట్లో మెన్షన్ లేదు, అంటే చట్టంలో రూపకల్పన చేయలేదు. బట్ మనకి కొత్త 6వ చట్టంలో సెక్షన్ 4లో సబ్సెక్షన్ 4 and 5 ఈ రెండు సబ్సెక్షన్స్ ఏమంటే సవరణలు, అదేవిధంగా మన టోటల్గా భూమి రాలేదు, రైతు పేరు కూడా మనకి రికార్డులోకి రాలేదు అనుకుంటే మనకి ఆ రెండు సబ్సెక్షన్స్ మనకి సవరణలు చేసుకోవడానికి అంటే ఎక్స్టెంట్ మార్పు కావచ్చు, అంటే మనకి ఏరియా ఎంతైతే ఉందో అది ఎక్కువ తక్కువ, సో ఎక్స్టెంట్ మార్పు, అదేవిధంగా మనకి సబ్ డివిజన్ అంటే సర్వే నెంబర్ సబ్ డివిజన్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ, అదేవిధంగా మొత్తానికి ఎక్స్టెంట్ అనేది రికార్డులో నమోదు కాకపోయినా ఇవన్నీ కూడా మనకి కొత్త చట్టంలో సవరణలు చేసుకోవడానికి ఈ సెక్షన్లో మనకి పొందుపరచడం జరిగింది. సో దీని ప్రకారంగా మనకి తహసీల్దార్, ఆర్టీఓ, కలెక్టర్, కాంప్లైంట్ అలాంటి ఈ సవరణలను కూడా ఏ సవరణ ఎవరు చేయాలి అనేది కూడా మనకి రూల్స్లో మెన్షన్ చేయడం జరిగింది. సో దాని ప్రకారంగా కాంప్లైంట్ అథారిటీ ఎవరు ఉంటారో వాళ్ళు ఈ సవరణలు అనేది చేస్తారు. సో అదేవిధంగా మనకి కొత్త చట్టంలో 2 సెక్షన్లు అంటే తహసీల్దారు మ్యూటేషన్ చేసేవి సెక్షన్ 5 అంటే సెక్షన్ 7 కింద తహసీల్దార్స్కి ట్రాన్సాక్షన్స్ అండ్ మ్యూటేషన్స్ చేసే పవర్స్ ఇవ్వడం జరిగింది. సెక్షన్ 5లో ఏమంటే మనకి 5 టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, కొనుగోలు కానీ, దానం, బదిలీ, తనఖా మరియు భాగ పంపకాలు, అంటే సేల్ డీడ్ అవ్వచ్చు, గిఫ్ట్ డీడు, అదే ఎక్స్చేంజ్, మార్టిగేజ్, పార్టిషన్, ఈ 5 రకాల ట్రాన్సాక్షన్స్కి సెక్షన్ 5 కింద తహసీల్దార్కి అధికారాలు ఇవ్వడం జరిగింది. సో ఈ 5 టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కూడా ఇప్పుడు ఏదైతే పద్ధతి ఉందో అంటే స్లాట్ బుకింగ్ సిస్టమ్ ఉందో అదేవిధంగా రైతు స్లాట్ బుక్ చేసుకొని ఆ రోజు తహసీల్ ఆఫీస్కి వెళ్తే అక్కడ మనకి పట్టా పాస్బుక్ వెరిఫై చేసి ఆ ల్యాండ్ అసైన్మెంట్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్, పిఓపి, ఎన్టీఆర్ ఈ ప్రొవిజన్స్ అట్రాక్ట్ కాకపోతే ఏదైతే ఫార్మర్ స్లాట్ బుక్ చేశారో ఆ సమయానికి ట్రాన్సాక్షన్ అనేది చేసి మ్యూటేషన్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఒక కొత్త చట్టంలో మనకి పొందుపరిచిన కొత్త రూల్ ఏమంటే, సో దీని ప్రకారంగా మీరు ఇంతవరకు కూడా దాని ప్రకారంగా మ్యూటేషన్స్ కానీ ట్రాన్సాక్షన్స్ అంటే సేల్ డీడ్స్, గిఫ్ట్ డీడ్స్ చూసుకుంటే
అది ఆల్రెడీ ఫిల్డ్ టెంప్లెట్ ఉంటుంది. అంటే మనకి ప్రీ ఫిల్డ్గా ఒక రిజిస్ట్రేషన్ చేసే విధంగా ఈ కొత్త చట్టంలో పొందుపరచడం జరిగింది. సో చాలా వరకు మనకి పాతకాలంలో వచ్చిన డీటెయిల్స్ అవన్నీ కూడా మెన్షన్ చేసేవాళ్ళు. బట్ మనకి నవీన చట్టంలో ఏమంటే అది ఏదైతే డాక్యుమెంట్ ఉంటుందో అది ఆటోమేటిక్గా జనరేట్ అవ్వడం వల్ల చాలా వరకు ఆ డీటెయిల్స్ అనేది ఇన్కార్పొరేట్ చేయకపోయేవాళ్ళు. చేసే విధంగా రిజిస్ట్రేషన్ చేసే విధంగా కూడా కొత్త చట్టంలో ఆ ప్రొవిజన్ అనేది పొందుపరిచారు. వారసత్వము మరియు అనేది తహసీల్దారు సెక్షన్ 7 కింద చేయడానికి పవర్స్ ఇచ్చారు. దీంట్లో డిఫరెన్స్ ఏమంటే అంటే సెక్షన్ 5కి 7కి సెక్షన్ 5లో రైతు ఏ రోజైతే స్లాట్ బుక్ చేసుకుంటారో ఆ రోజు ఇమీడియట్గా తహసీల్ ఆఫీస్కి వెళ్తే రిజిస్ట్రేషన్ అవుతుంది. సెక్షన్ 7 సక్సెషన్లో ఏమంటే ఎప్పుడైతే వారసులు సక్సెషన్కి అప్లై చేసుకున్నారో ఖచ్చితంగా ఈ సెక్షన్ కింద తహసీల్దార్ అనేది ఎంక్వైరీ చేయాలి. పాత చట్టంలో ఇబ్బందులు ఏమున్నాయి అంటే ఒక రైతుకి ఒక నలుగురు కొడుకులు 2 కూతుళ్ళు ఉంటే ఆ గ్రామంలో ఎవరైతే వారసులు ఉన్నారో ఒక 2 కొడుకులు ఎవరైనా ఉంటే వాళ్ళు డైరెక్ట్గా స్లాట్ బుక్ చేసుకొని తహసీల్ ఆఫీస్కి వెళ్ళి మేమే వారసులు ఉన్నాము వేరే వాళ్ళు లేరు అంటే సేమ్ ఆన్ ది స్పాట్ సేమ్ డేట్ పిటిషన్ జరిగేది. దానివల్ల వేరే వారసులు తర్వాత ఎప్పుడో తెలిసిన తర్వాత లీగల్ కాంప్లికేషన్స్ వచ్చేది. సో దాన్ని రెక్టిఫై చేయడానికి మనకి కొత్త చట్టంలో ఏమంటే తహసీల్దార్ కంపల్సరీగా ఎంక్వైరీ చేయాలి ప్రతి సక్సెషన్. అదేవిధంగా బిల్లు ఎగ్జిక్యూట్ చేసే ముందు కంపల్సరీగా ఎంక్వైరీ చేసే ప్రొవిజన్ అనేది కొత్త చట్టంలో పొందుపరిచారు. దీని ప్రకారంగా తహసీల్దార్ నెల రోజులు అంటే 30 రోజులుగా ఎంక్వైరీ కంప్లీట్ చేసి సక్సెషన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సక్సెషన్లో 30 రోజుల్లో ఎంక్వైరీ చేసేటప్పుడు ఎవరైతే వారసులు అప్లై చేశారో ఇంకా వేరే వారసుల కాన్సెప్ట్ లేదు అనుకుంటే దాన్ని రిజెక్ట్ చేసే ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ 2 సెక్షన్స్లో కూడా తహసీల్దార్ చేసిన మ్యూటేషన్స్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి లేదు ఎవరైనా రైతుకి అన్యాయం జరిగింది అనుకుంటే ఈ 2 అంచెల అప్పీల్ వ్యవస్థ అనేది ఉంది. సో మనకి ఏ రోజైతే మ్యూటేషన్ జరుగుతుందో మ్యూటేషన్ జరిగిన 60 రోజుల్లోగా ఆర్టీఓ కోర్టులో కేసు ఫైల్ చేసుకోవచ్చు. ఆర్టీఓ కోర్టులో కేసు డిస్పోజ్ అయిన తర్వాత కూడా న్యాయం జరగలేదు అనుకుంటే ఆర్టీఓ కోర్టులో డిస్పోజ్ అయిన తర్వాత 30 రోజుల్లోగా కలెక్టర్ కోర్టులోగా సెకండ్ అపీల్ అనేది ఫైల్ చేసుకునే వెసులుబాటు ఈ కొత్త చట్టంలో పొందుపరిచారు. సో అదేవిధంగా మనకి 2 ఏదైతే తహసీల్దార్ సెక్షన్ 5 సెక్షన్ 7 కింద మ్యూటేషన్ పవర్స్ ఉన్నాయో అదేవిధంగా ఆర్టీఓకి సెక్షన్ 6 అండ్ 8 కింద మ్యూటేషన్ పవర్స్ ఉంటాయి. సెక్షన్ 6 అనేది సాధారణ క్రమబద్ధీకరణకి సంబంధించింది. సో ఇప్పుడు మనకి 2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 వరకు సాధారణ అప్లికేషన్స్ మన రాష్ట్రం మొత్తం కూడా ఆర్బీఐలో తీసుకోవడం జరిగింది. మన రాష్ట్రంలో చూసుకుంటే సుమారు 9 లక్షలకు పైగా సాధారణ అప్లికేషన్స్ వచ్చాయి. కానీ పాత చట్టంలో సాధారణ క్రమబద్ధీకరణ అనేది మెన్షన్ చేయలేదు. దానివల్ల మనకి హైకోర్టు స్టే ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. అందుకు అప్లికేషన్స్ ఏమి డిస్పోజ్ కాలేదు. కానీ కొత్త చట్టంలో సెక్షన్ 6 కింద సాధారణాలు ఏవైతే వచ్చాయో వాటిని క్రమబద్ధీకరించే పవర్స్ అనేది ఆర్టీఓకి ఇవ్వడం జరిగింది. సో మనకి వన్స్ హైకోర్టులో కేసు స్టే ఆర్డర్ వెకేట్ అయిన తర్వాత గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. వచ్చే 8 సెక్షన్ 8 కింద కూడా మనకి ఆర్టీఓకి మ్యూటేషన్ చేసే పవర్స్ ఇవ్వడం జరిగింది. ఈ సెక్షన్లో ఏమేమి వస్తాయంటే మనకి సివిల్ కోర్టు డిగ్రీ ఇంప్లిమెంటేషన్, కొంతమందికి సివిల్ కోర్టు చార్టర్స్ వస్తాయి, అవి ఇంప్లిమెంట్ చేసే అధికారం ఆర్టీఓకి ఇచ్చారు. అదేవిధంగా రెవెన్యూ కోర్టు డిగ్రీస్, మనకి లోకాయుక్తలో వచ్చిన డిగ్రీస్, అసైన్మెంట్ ల్యాండ్స్, ల్యాండ్ పర్చేస్ స్కీమ్ కింద ఇచ్చిన ల్యాండ్స్ అవ్వచ్చు, మనకి ఓవర్సీ అంటే ఇన్కమ్ ల్యాండ్స్కి ఓవర్సీలు ఇవ్వడము, పర్మనెంట్ టెనెంట్ యాక్ట్ కింద 38E సర్టిఫికేట్స్ ఇవ్వడం, ఇలా ఏవైతే ఇతర మార్గాల ద్వారా మ్యూటేషన్ ఉన్నాయో అవన్నీ కూడా సెక్షన్ 8 కింద ఆర్టీఓకి మ్యూటేషన్ చేసే పవర్స్ ఇచ్చారు. సో ఈ 2 సెక్షన్ అంటే సెక్షన్ 6 అండ్ 8 కింద ఏదైతే ఆర్టీఓ మ్యూటేషన్ చేస్తారో
వాటికి కూడా రెండంచెల అప్పీల్ వ్యవస్థ. ఎవరైనా రైతు అన్యాయంగా అంటే ఇప్పుడు సాధారణ మేము అమ్మలేదు, అమ్మకపోయినా కూడా వేరే వాళ్ళ పేరు మీద సాధారణ రెగ్యులైజ్ చేశారు. కొంతమంది కొన్నా కూడా జెన్యూన్గా కొన్నాము, అయినా మేము సాధారణ అప్లై చేసుకుంటే మా అప్లికేషన్ రిజెక్ట్ అయ్యింది. సో ఇలాంటి గ్రీవెన్సెస్ ఉండొచ్చు. దానికి కూడా రెండంచెల అప్పీల్ వ్యవస్థ ఉంది. సో మనకి ఆర్టీఓ పిటిషన్ చేసిన తర్వాత వితిన్ 60 days అంటే 60 రోజుల్లోగా కలెక్టర్ కోర్టులో ఫస్ట్ అప్పీల్ వేసుకోవచ్చు. కలెక్టర్ ఆ కేసుని డిస్పోజ్ చేసిన తర్వాత 30 రోజుల్లోగా అంటే కలెక్టర్ ఆర్డర్ ఇచ్చిన 30 రోజుల్లోగా ల్యాండ్ ట్రిబ్యునల్లో సెకండ్ అప్పీల్ అనేది ఫైల్ చేసుకోవచ్చు. సో ఈ రెండు సెక్షన్కి సంబంధించిన ఆర్టీఓ చేసిన విలేజెస్ కూడా రెండంచెల అప్పీల్ వ్యవస్థ అనేది ఈ చట్టంలో ఉంది. సో ఈ రెండంచెల అప్పీల్ వ్యవస్థ ఏదైతే ఉందో అంటే తహసీల్దార్ దగ్గర విలేషన్ జరిగితే ఫస్ట్ అప్పీల్ ఆర్టీఓ, సెకండ్ అప్పీల్ కలెక్టర్. ఆర్టీఓ లెవెల్లో విలేషన్ జరిగితే ఫస్ట్ అప్పీల్ కలెక్టర్, సెకండ్ అప్పీల్ ల్యాండ్ ట్రిబ్యునల్. సో ఈ రెండంచెల అప్పీల్ వ్యవస్థలో కూడా మనకి ఈ చట్టంలో సెక్షన్ 17 కింద ఉచిత న్యాయ సహాయం కూడా మెన్షన్ చేశారు. అంటే ఉచిత న్యాయ సహాయం అంటే చాలా మంది రైతులు ఆర్థికంగా లాయర్స్ అంటే అడ్వకేట్స్ని ఎంకరేజ్ చేసుకునేందుకు ఆర్థికంగా అంత డబ్బులు ఉండకపోవచ్చు, వారి ఇబ్బందులు పడవచ్చు. సో ఈ అప్పీల్లో ఓన్లీ డబ్బులు ఉన్నవాళ్ళే మంచి లాయర్ని పెట్టుకుంటారు, డబ్బులు లేని రైతులు ఏం చేస్తారు అనేది రివర్స్ చేయడానికి మనకి చట్టంలో ఏమంటే ఎవరైనా రైతు అప్పీల్ ఆర్టీఓ కోర్టు అప్పీల్ వేసినా, కలెక్టర్ కోర్టు అప్పీల్ వేసినా మా దగ్గర ఆర్థికంగా లాయర్ని ఎంగేజ్ చేసుకోలేము. గవర్నమెంట్ తరఫున ఉచితంగా ఎవరికైనా ఎంగేజ్ చేయమన్నా కూడా గవర్నమెంట్ తరఫున మనకి టీమ్ ఆఫ్ లీగల్ అడ్వైజర్స్ ఉంటారు. వాళ్ళు ఈ ఫార్మర్స్ తరఫున మనకి అప్పీల్ అయినప్పుడు కోర్టులో, రెవెన్యూ కోర్టులో వాదిస్తారు. కావాలంటే సలహాలు కూడా వర్తిస్తారు. అంటే రైతుకి ఎలాగా ఫైల్ చేయాలి కేసు, ఆ ఏమేమి డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ ఉంటాయి. సో అలాగా సజెషన్స్ కానీ గైడ్ చేయమన్నా గైడ్ చేస్తారు, లేదు మా తరఫున వాదనలు వినిపించమన్నా కూడా వినిపిస్తారు. సో ఈ కొత్త చట్టంలో ఆ ఉచిత న్యాయ సలహాలు, ఉచిత న్యాయ సహాయం అనేది ఈ కొత్త చట్టంలో పొందుపరచడం జరిగింది. సో కాబట్టి రెండంచెల అప్పీల్ వ్యవస్థని అందరూ అంటే అందరూ రైతులు కూడా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ ఉచిత న్యాయ సహాయం, న్యాయ సలహాలు అనేది కూడా మనకి చట్టంలో రూపొందించడం జరిగింది. సో అదేవిధంగా మనకి ఇప్పుడు ఏదైతే రైతుకి ల్యాండ్ పార్సిల్స్ ఉన్నాయో ప్రతి ల్యాండ్ పార్సిల్ కూడా ఒక భూదారు అంటే ఒక యూనిక్ నెంబర్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఎలా అయితే ప్రతి మనిషికి కూడా ఒక 12 digit ఆధార్ నెంబర్ ఉంటుంది, అంటే ప్రతి వ్యక్తికి కూడా ఒక యూనిక్ ఆధార్ నెంబర్ అనేది ఉంటుంది. అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు, ప్రతి ల్యాండ్ పార్సిల్ కూడా ఒక యూనిక్ నెంబర్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. సో ఒక ఫార్మర్కి ఒక 4 ల్యాండ్ పార్సిల్స్ ఉంటే 4 సర్వే నెంబర్లో ఆ 4 ల్యాండ్ పార్సిల్స్కి 4 సెపరేట్ నెంబర్లు, భూదార్ నెంబర్ అనేది ఉంటాయి. సో ఈ భూదార్ నెంబర్ వల్ల ఆ రైతు ఖాతా నెంబర్కి లింక్ అయి ఉంటాయి. సో ఏ నెంబరు ఏ రైతుకి ఎన్ఐస్ అయి ఉందనేది కూడా తెలుసుకోవచ్చు. సో ఇంకొక ప్రొవిజన్ ఈ చట్టంలో పొందుపరిచింది సర్వే మ్యాప్స్. మనకి ఇప్పటి వరకు కూడా మనము అటెండ్ చేయము. బట్ ఈ కొత్త చట్టంలో ఏమంటే ఫ్యూచర్లో గవర్నమెంట్ ఒక డేట్ నోటిఫై చేస్తుంది. ఆ డేట్ నుంచి జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఈ మ్యాప్స్ అనేది కంపల్సరీగా అటెండ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు కూడా ఒకవేళ ఎవరైనా రైతు మా పక్క పాస్ పుస్తకానికి మ్యాప్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే మనకి లైసెన్స్డ్ సర్వేస్ ఉంటారు. లైసెన్స్డ్ సర్వేతో సర్వే చేసి ఆ మ్యాప్ తహసీల్ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే తహసీల్దార్ ఆ మ్యాప్ని వెరిఫై చేస్తారు. మన గవర్నమెంట్ సర్వేతో క్రాస్ చెక్ చేయించి అది కరెక్ట్గానే ఉంది అంటే ఆ మ్యాప్ అనేది మీ పక్క పాస్ పుస్తకానికి అటాచ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి కొనుగోలుదారుడు, అమ్మకదారుడు ఇద్దరికి కూడా ఆ ల్యాండ్ ఎక్కడ ఉంది, ఎంత ఎక్స్టెంట్ ఉంది అనేది అటాచ్ చేయడం అనేది జరిగింది. సో అదేవిధంగా మనకి ల్యాండ్ రిజిస్టర్స్. సో మనకి పాత చట్టంలో ఏ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి అనేది పెంచాలి. అంటే 1960 పహారీ కావాలంటే సర్టిఫికేట్ కాపీ ఇస్తారు, 1970s కావాలంటే ఇస్తారు, 80s కావాలంటే ఇస్తారు. బట్ ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే ఇప్పుడు ప్రెజెంట్
సర్టిఫైడ్ కాపీస్ ఇచ్చే విధంగా కూడా సెక్షన్ 13 కింద సర్టిఫైడ్ కాపీస్ అంటే 12 కింద సర్టిఫైడ్ కాపీస్, సెక్షన్ 13 కింద ఏమేమి రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలనేది కూడా దీంట్లో మెన్షన్ చేయడం ఉంది. సో దీని ప్రకారంగా ఇప్పుడు ఏమంటే మనకి తహసీల్దార్ దగ్గర ల్యాండ్కి సంబంధించిన 3 టైప్స్ ఆఫ్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తారు. ఒకటి వ్యవసాయ భూమి. ఇప్పటి వరకు మనకి తహసీల్దార్ దగ్గర ఓన్లీ అగ్రికల్చరల్ ల్యాండ్కి సంబంధించిన రిజిస్టర్స్ మాత్రమే ఉంటాయి. బట్ ఈ చట్టం ప్రకారంగా వ్యవసాయ భూమితో పాటు వ్యవసాయేతర భూమి అంటే నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అండ్ ఆబాది అంటే గ్రామ ప్రాంతానికి సంబంధించిన భూములు ఎంతవరకు పంచాయత్ అంటే విలేజ్లో అయితే విలేజ్ పంచాయత్ సెక్రటరీ దగ్గర ఉండేవి. బట్ ఇప్పుడు ఏమంటే కొత్త చట్టం ప్రకారంగా అగ్రికల్చరల్ ల్యాండ్స్, నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్స్ అండ్ గ్రామ కట్టమ ఆబాది ఈ 3 రకాల భూములు కూడా సంబంధించిన రికార్డ్స్ తహసీల్దారే మెయింటైన్ చేస్తారు. వాటితో పాటు తహసీల్దార్ దగ్గర 4 టైప్స్ ఆఫ్ రిజిస్టర్స్ కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఒకటి పహాని, రెండోది మనకి గవర్నమెంట్ ల్యాండ్స్ ఏమున్నాయో గవర్నమెంట్ ల్యాండ్స్ రిజిస్టర్ ఒకటి, అదేవిధంగా మార్పుల రిజిస్టర్ అంటే మ్యుటేషన్స్ ఆ ఇయర్లో జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఏమేమి మ్యుటేషన్స్ జరిగాయి, ఏ విధంగా జరిగాయి అనేది మార్పుల రిజిస్టర్ అనేది ఉంటుంది. అదేవిధంగా జలవనరులు అంటే మనకి ఆ ల్యాండ్ ట్యాంక్ ఇరిగేషన్, కెనాల్ ఇరిగేషన్, బోర్వెల్స్ అనేది అది కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 31న తహసీల్ ఆఫీస్లో అన్ని విలేజ్కి సంబంధించిన రికార్డ్స్ అంటే మనకు ఆన్లైన్లో ఉన్న పహాని డౌన్లోడ్ చేసుకుంటారు. డౌన్లోడ్ చేసి ఒక ఫిజికల్ కాపీ అనేది ప్రింట్ తీసుకొని ప్రతి విలేజ్కి కూడా ఉంచుతారు. సో మనకి ఫ్యూచర్లో ఎప్పుడైనా పహాని సర్టిఫైడ్ కాపీస్ కావాలన్నా ఇచ్చే విధంగా ఈ చట్టంలో ఆ ప్రొవిజన్ అనేది ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ సో రివిజన్ పవర్స్ మీకు చెప్పినట్లుగా మనకి 2 అంచెల అప్పీల్ వ్యవస్థ అనేది ఉంటుంది. తహసీల్దార్ దగ్గర మ్యుటేషన్ జరిగితే ఆర్డీఓ ఫస్ట్ అప్పీలు, కలెక్టర్ సెకండ్ అప్పీలు, ఆర్డీఓ లెవెల్లో మ్యుటేషన్ జరిగితే కలెక్టర్ ఫస్ట్ అప్పీలు, ల్యాండ్ ట్రిబ్యునల్ సెకండ్ అప్పీలు. సో ఈ 2 అంచెల అప్పీల్ వ్యవస్థతో పాటు రివిజన్ పవర్స్ కూడా సీసీఎల్ఏకి రివిజన్ పవర్స్ ఇచ్చారు. సో ఈ రివిజన్ పవర్స్ ఎవరైనా కేసు ఫైల్ చేయొచ్చు, లేదు సీసీఎల్ఏగానే సుమోటోగా అంటే ఎక్కడైనా మనకి గవర్నమెంట్ ల్యాండ్స్లో అన్యాయంగా అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అసైన్మెంట్ పట్టాలు పొందారు, లేదు భూదాన్ ల్యాండ్స్లో పట్టాలు ఇవ్వడం జరిగింది, ఎండోమెంట్ ల్యాండ్స్లో పట్టాలు పొందారు, ఇలాంటి ఇష్యూస్ ఉంటే సీసీఎల్ఏ సుమోటోగా అంటే ఎవరు కంప్లైంట్ చేయకపోయినా రివిజన్ పవర్స్ కింద కేసు సుమోటోగా టేకప్ చేసి ఆ పట్టా పాస్ పుస్తకాలు క్యాన్సిల్ చేసే పవర్స్ కూడా ఈ యాక్ట్లో పొందుపరచడం జరిగింది. సో అదేవిధంగా మనకి సెక్షన్ 8లో ముందు చెప్పినట్లుగా అసైన్మెంట్ కూడా ఆర్టీఓ చేసే విధంగా ఈ చట్టంలో ఇచ్చారు. దీనికి కూడా డీటెయిల్ గైడ్లైన్స్ అనేది అసైన్మెంట్ చేయడానికి ఎవరు ఎలిజిబుల్, ఎంత ఎక్స్టెంట్ అసైన్మెంట్ చేయొచ్చు, అసైన్మెంట్ కంపెనీలో ఎవరెవరు మెంబర్స్ అనేది గవర్నమెంట్ త్వరలో ఒక సర్క్యులర్ ఇస్తుంది. ఇచ్చిన తర్వాత మనకి అసైన్మెంట్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఈ కొత్త చట్టము కొత్త రూల్స్కి సంబంధించి కూడా మన రాష్ట్రంలో 4 మండలాల్లో పైలట్ బేసిస్ మీద ప్రతి గ్రామంలో కూడా రైతు సదస్సులు కండక్ట్ చేసి గ్రామంలో కూడా ఏమేమి ఇష్యూస్ ఉన్నాయనేది రైతుల నుంచి అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. వాటిని కూడా టైప్ అవుట్ మేనర్లో డిస్పోజ్ చేయడం ఉంటుంది. సో ఆ మండలంలో వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారంగా అవసరమైతే రూల్స్లో కూడా కొన్ని మోడిఫికేషన్స్ అనేది చేసుకోవడం జరుగుతుంది. సో మన జిల్లాలో కూడా ఇనిషియల్గా మనకి మే 1st వీక్ నుంచి ఒక మండలంలో పైలట్ మోడ్లో రైతు సదస్సులు ప్రతి గ్రామంలో కండక్ట్ చేస్తాము. తరువాత మనము జిల్లా మొత్తం కూడా అన్ని మండలాల్లోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో కూడా ఈ రైతు సదస్సుల కార్యక్రమాలు అనేది ఈ మే జూన్ నెలల్లో కండక్ట్ చేసి మనము ఆ రైతుల నుంచి అప్లికేషన్స్ తీసుకొని అవి డిస్పోజ్ చేసే కార్యక్రమం అనేది ఉంటుంది. సో ఈరోజు ఈ అవగాహన సదస్సుకి వచ్చిన రైతులందరికీ ధన్యవాదాలు. మీ సైడ్ నుంచి కూడా యాక్ట్ మరియు రూల్స్లో ఇంకా మీకు కావాల్సిన డౌట్స్ కానీ అదర్వైజ్ మీ సలహాలు అంటే ఈ విధంగా ఉంటే ఇంకా బాగుండేది అనేది ఏమైనా ఉన్నా కూడా మీరు సజెషన్స్ ఇస్తే గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది. ఈరోజు
ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. కలెక్టర్ గారు భూభారతి చట్టంపై ఇచ్చిన అవగాహనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఇప్పుడు ఎవరైనా మీ యొక్క సలహాలు సూచనలు భూభారతి చట్టం గురించి చెప్పదలుచుకుంటే మీ యొక్క పేరు చెప్పి గ్రామము చెప్పి మీ యొక్క సలహా చెప్పండి, మేము ఇక్కడ నోట్ చేసుకోండి. కానీ కలెక్టర్ గారు, ఆర్టీఓ గారు మా అర్సాపల్లి ప్రాంతానికి వచ్చి ఈరోజు చాలా సంతోషం అనిపిస్తుంది సార్. చాలా ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాం ఏదైతుందో రైతు అవగాహన సదస్సు కోసం వచ్చి రైతులకు తెలియపరచడానికి వచ్చిన మీకు చాలా ధన్యవాదాలు తెలుపుతూ, ఇకపోతే ఇప్పుడు ఇక్కడ అర్సాపల్లిలో అసైన్ భూమి ఏదైతే ఉందో 30-35 ఎకరాలు ఉంటుంది సార్. పోయిన ప్రభుత్వంలో ధరణిలో కలపలేదు. మరి వచ్చిన ఈ ప్రభుత్వం కనీసం ఈ అసైన్ భూమి రైతులు తాత ముత్తాతల నుంచి వాళ్ళు రైతు పంటలు వేసుకుంటున్నారు కాబట్టి కనీసం ఆ రైతు దయదాల్చి ఏ ప్రభుత్వం దయదాల్చలేకపోయింది. కనీసం కాంగ్రెస్ పార్టీ దయదాల్చలేమో అనుకున్నాం. మరి దీంట్లో ఆ పార్టీకి పెట్టేది అసైన్ భూమి. ఎందుకంటే రైతు ఈ భూమిని అమ్ముకుంటలేడు. అమ్ముదామని పోతే కొనలేని పరిస్థితి రైతు దారుణంగా ఉంది సార్. రైతులు ఏంటంటే మా తరపు నుంచి ఇది రైతుకు అసెంబ్లీ ఉంటే రైతుకు ఇచ్చే అధికారాన్ని దాన్ని సవరణ చేయమని కోరండి సార్. అసలు తట్టుకోలేక అమ్మలేకపోతున్నాడు, వాళ్ళు కొనలేకపోయిన పరిస్థితి ఈ అసెంబ్లీలో దారుణంగా రైతు ఏడుస్తున్నారు. నా కళ్ళ ముందే నేను చూస్తున్నాను. అయితే ఇంకొకటి, ఈ భూమి గ్రామీణ ప్రాంతం సరే, ఈ గ్రామీణ ప్రాంతంలో ఏవైతే పాత ఇళ్ళు ఉన్నాయో ఈ పాత ఇళ్ళు వాళ్ళు ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఆ ఇళ్ళని దాన్ని రైతుకు అక్కడ ఉన్న ప్రజలు ఏం అర్థమైతలేదు. వాళ్ళని మనం చూసినాం, ప్రజలు చూస్తున్నాం, మీరు చూస్తున్నారు. నేనేమనుకున్నానంటే ఈరోజు కలెక్టర్ మన ఊళ్ళోకి వస్తున్నా చాలా సంతోషపడతాను. ఎందుకని ఈ బైపాస్ నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా మా రైతులు పంట పొలాలని వడ్లు వడబోసుకొని ఉన్నారు సార్. ప్రభుత్వం ఏమన్నదంటే 24 గంటలు 8 గంటలు వడ్లు తీసుకుంటామని చెప్పింది. మరి ఈరోజు ఈ అసెంబ్లీ నుంచి అకాల వర్షం వచ్చింది సార్. ఆ రైతు ఏడుస్తుంటే నేనేమనుకున్నా కలెక్టర్ మధ్యాహ్నం దాకా వస్తున్నాను, వచ్చే వాళ్ళకు ఇక్కడ ఉన్న తెలిసిన వాళ్ళు కలెక్టర్కు ఆర్టీఓకు చెప్తారేమో, మరి పొద్దుగా సాయంత్రం వెళ్ళిపోతాయేమో. లేదు 9 గంటలు 6 గంటల నుంచి అక్కడే బైపాస్ ఉంటారు సార్. చూసిన 9 గంటలు కూడా భయాన్ని కలెక్టర్ వస్తుండేమో, వెళ్ళిపోతాయేమో అని అనుకున్నా. కానీ మరి ఇది అధికారుల నిర్లక్ష్యం సార్. లేదు కలెక్టర్ గారు చెప్పలేకపోతున్నారని ఒక ఒపీనియన్స్ నాకు. మా సర్వే నంబర్లో మా భూమి ఉంటలేదు. ఇప్పుడు నేను ఇక్కడ పొలం అమ్మేసిన సర్వే నంబర్ చూస్తే భూమి ఎక్కడో చూపిస్తున్నారు. దాన్ని సెట్ చేసుకున్నారంటే బాగా కష్టమైంది. అది అమ్మినప్పుడే తెలుస్తుంది మాకు. అప్పటిదాకా కొద్దిగా భూమి ప్రాబ్లం అది ఇవ్వలేదు. దయచేసి మాకు ఎక్కడ దాన్ని పంట ఎదుగుతాను అవి రాలేదు. కొంత భూమికి కొంత భూమి ఆగిపోతుంది. ఈ విషయంలో చాలా ఇప్పుడు అవి కూడా కొన్ని ఆగిపోతున్నాయి. వాటి వాటి చెప్పి వారసత్వం వచ్చిన ఏవైతే భూములు ఉన్నాయో వాటిని పరిశీలించి పరిష్కరించవలసిందని కోరుతాము. అంటే వారసత్వంగా వచ్చిన దాంట్లో ఒక 10 భూములు ఉంటే అందులో 3 గుంటలు ఎక్కి ఇంకో 3 గుంటలు ఏదో ప్రాబ్లమ్స్ ఆగిపోతున్నాయి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వాటిని పరిశీలిస్తే సమస్య పరిష్కారం అవుతుంది. అట్లా కూడా ఇదైపోతుంది. మళ్ళీ చనిపోతే కూడా వారసులుగా చనిపోతే ఏమైంది వాళ్ళ వారసు
మున్సిపల్లో కూడా ఈ పాత అసెంబ్లీ పాత ఉంటారు. అయితే తాతల ముత్తాతల పిల్లల్లో పాత ఇల్లు ఉండిపోయినారు. వారికి ఇప్పుడున్న మార్పు చేసుకోలేకపోయింది. ఇప్పుడు మార్పులు అంటే వాళ్ళ సర్టిఫికెట్లు వాళ్ళ వారసత్వం లాంటి అన్ని కూడా అడుగుతున్నారు. అట్లా కాకుండా ఊళ్ళో సదస్సులు పెట్టి వాటికి ఎటువంటి ఆదేశం చేయడం వాళ్ళ పేరు వాళ్ళ వారసులకు మార్చే విధంగా మంచి పేరు తీసుకోవాలి. ఏదైతే బాగా క్రిటికల్గా ఉన్నారు, సొసైటీ కట్టుకోలేకపోతున్నారు, పాట మార్చుకోలేకపోతున్నారు. వాటిని జాగ్రత్త కానీ ఇంకో రకంగా వాళ్ళ చేయాలని కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దానికి పరిష్కారం చేయవలసిందిగా కోరుతాము. దేవుని సమస్యని సుమారు 50 సంవత్సరాలు సుమారు కడపూరులో 50% మంది అసెంబ్లీ రైతులు ఉన్నారు. 50% మంది కాజుపేట రైతులు, కాలువ రైతులు. ఈ అన్నప్పుడు దేవుని ఆశించినప్పుడు మేము ఆ డబ్బులకి ఇంకొకన్నా నమ్ముకుని మాకు వ్యాక్సిన్ పోతుంది కదా. ఈ బైపాస్ కూడా మేము కొనుక్కుంటే మూడు కోట్లు ఇంకా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బాధ్యత తీసుకురాలని చెప్పేసి ఇది అసైన్మెంట్ అని చెప్పేసి మా బ్యాంకులు రోజు వచ్చారు, పండిన పట్ట పొరుగు లేదు, రైతులను ముప్పు దిక్కులు పెట్టింది. నమ్మకం అంటే చెల్లెలు రూపాయి జేబులు ఇంకా దీనికి పరిష్కారం అనేది అసైన్మెంట్ అని చెప్తున్నారు. ఇప్పుడు అసైన్మెంట్ పైసా నచ్చినాక ఆ ముందు ఏమైంది పట్టుబడి నేను దేవుడు నోరు పట్టలేదు. నేను ఎక్కువ నాకు పార్టీ ఎందుకు అమ్ముకున్నారు? వాళ్ళకు ఆపేసి ఇది అమ్మద్దు, వాళ్ళు వరకు పెట్టే అక్కడ అయిపోతుంది కదా. 4 సార్లు అమ్ముకుంటే 4 సార్లు డబ్బు తీసుకొని అతి కొద్ది మంది మీరు వెంటనే దాని గురించి సాల్వ్ చేయడం జరిగింది. కానీ ధరణిలో ఏమైపోయిందనంటే ఆ దొర కేసీఆర్ తెచ్చిన ధరణి వల్ల పొద్దు నుంచి నాకు ఈ ఆఫీస్లో చుట్టూ తిప్పుడే ఎందుకంటే ప్రతి సమస్యలన్నా చూడండి పెట్టారు. ఎందుకంటే ఇప్పటికీ ధరణి సమస్యల మీద మేము ఆల్రెడీ అప్లికేషన్ ఇచ్చినాం. ఆ అప్లికేషన్ల సంగతి ఉపవాదం రావడం వల్ల దాని పరిస్థితి ఏందో మాకు అర్థమైంది. ఎందుకంటే ఆ పంటనే వండుతున్నది, దాన్ని నాలాన్ని పెట్టి దాని పంటనే వండుతున్నది ఇంట్లో పెట్టి ఆల్రెడీ అది పట్టాలని ఉన్నా కానీ దాని వినాము ఇంకొక రకము అని పెట్టడం జరిగింది. ఈ సమస్యలు కింద నుంచి మీద రావాలంటే చాలా కష్టం కనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఎంఆర్ఓ అప్లికేషన్ కింద బీసీల కింద అప్లికేషన్ పెడితే ఆ అప్లికేషన్ ఒక దగ్గర క్లోజ్ అయితే లేదు. అక్కడ సర్వే రావడం లేదు. సర్వే తర్వాత ఆర్ఐ గారు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆర్ఐ గారు రిపోర్ట్తో పాటు మన డిప్యూటీ తహసీల్దార్ దానికి సంబంధించిన రికార్డ్ చేయడం జరుగుతుంది. తర్వాత తహసీల్దార్ తర్వాత మన ఆల్ముంతం చూడాలి. ఆడ ఏవో గారి తర్వాత అదనపు కలెక్టర్ తర్వాత మీ దగ్గర రావడం జరుగుతుంది. మీ దగ్గర మొత్తం చూసి మీ దగ్గర వచ్చిన తర్వాత కూడా ఒక సమస్య చెప్తాను. ఇన్ని చేసిన తర్వాత కూడా మీ దగ్గర కూడా మీరు కూడా సంతకం పెట్టారు రైతు కూడా సీసీఎల్ ఇప్పటికీ పెండింగ్ ఉంది. కారణం ఏంటంటే అలా ఫస్ట్ పేజ్ పెట్టిండు, సెకండ్ పేజ్ పెట్టలేదు. అది 5 నెలల నుంచి పెండింగ్ ఉంది సార్. అంటే ఇన్ని సమస్యలు ఇంకా అసలు ఆ ధరని ఎంత తెచ్చిండో ఆ కేసీఆర్ ఫామ్ గవర్నమెంట్ తెచ్చినట్టున్నాడు కానీ మొత్తం పరిశాలు. ఇప్పుడు ఈ భూభారత పరిస్థితి మేము పెట్టిన అప్లికేషన్ల సంగతి మేము అప్లికేషన్ పెట్టి ఆయన మధ్యలో ఉన్నాయి. ఇప్పుడు అదనపు కలెక్టర్ దగ్గర కొన్ని అప్లికేషన్ రాయి, ఆర్డీఓ దగ్గర కొన్ని అప్లికేషన్స్ రాయండి, మీ దగ్గర కొన్ని అప్లికేషన్స్ రాయండి. ఇప్పుడు మా పరిస్థితి ఏమున్నది? మాకు ఇప్పుడు ఆల్రెడీ పంట పండిస్తున్నాము. మాకు ఇన్ని రోజులు ఇప్పుడు ఈ ధరలో మా భూములు ఎక్కకపోయేసరికి మాకు రైతు బంధు అనేది పడనే పడదు. ఈ నుక్సాన్ అయినంత ఎవరు భరించారు? ఇప్పుడు ఈ తప్పులు చేసినంత కూడా ప్రభుత్వం సంబంధించిన అధికారులు తప్పు చేశారు. వారి మీద ఏమైనా చర్యలు ఉంటాయి. ఎందుకంటే ఈ పరిశాన్ చేసింది పబ్లిక్ రైతులను భూ యజమానులను పరిశాన్ చేసిన దానికి ఏమైనా సొల్యూషన్ దొరుకుతుంది. మా అప్లికేషన్ల సంగతి ఏమిటి అని చెప్పి తెలుసుకోవాలని. ఎందుకంటే ఇప్పుడు ధరణ మధ్యలో నేర్చుకున్న అప్లికేషన్ వాటి సంగతి మీరు కూడా వివరిస్తే బాగుంటుంది. అప్లికేషన్స్ అడిగాను. వాటికి విలేజ్ లెవెల్లో ఈ రైతు సదస్సులు జరిగినప్పుడు ఆల్రెడీ ఆ విలేజ్కి సంబంధించిన పెండింగ్ అప్లికేషన్ ఏదైతే తహసీల్దార్ లెవెల్ అవ్వచ్చు, ఆర్డీఓ లెవెల్ ఏ లెవెల్లోనైనా పెండింగ్ అప్లికేషన్స్ కూడా తీసుకొని రావడం జరుగుతుంది ఆఫీసర్. సో వచ్చిన అప్లికేషన్ ఈ పెండింగ్ అప్లికేషన్ అవి రెండు కూడా
త్వరగా ఎక్స్ప్లెయిన్ చేసి మనకి కొత్త చట్టంలో టైం లైన్ ఇచ్చాడు. మనకి కొత్త చట్టంలో ఏదైనా అప్లికేషన్ పెట్టుకుంటే నోటీస్ ఇచ్చి 60 రోజుల్లోగా వాటిని డిస్పోజ్ చేయాలి. సో కాబట్టి మనకి వన్స్ ఇప్పుడు భూభారతి పోర్టల్లో కూడా చేంజెస్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. మనకి మధ్యంగా చేంజెస్ జరిగిపోతుంది. ఏదైతే కొత్త చట్టం ప్రకారంగా కొన్ని డిస్పోజ్ చేసే ఫార్మ్స్ ఆర్టీఓ ఇచ్చారు, కొన్ని కలెక్టర్ ఇచ్చారు. దాని ప్రకారంగా మనకి అంటే మనం చేసే తప్పేదంటే ఇక్కడ యాక్షన్ తీసుకుని ఆల్రెడీ ఎంఆర్ఓ దగ్గర తిరిగిండు, ఆర్డీ ఆఫీస్ తిరిగిండు, అదనపు కలెక్టర్ దగ్గర తిరిగిండు, కలెక్టర్ దగ్గర తిరిగిండు. వాడి పరిస్థితి 5 నెలల నుంచి పెండింగ్ ఉంటే వాడి పరిస్థితి దానికి పైసలు రావచ్చు అనేది మన రైతు బంధు పైసలు రావచ్చు. ఎందుకంటే మీరు మంచి ఇక్కడ అసెంబ్లీకి సంబంధించిన ఒక 40-50 సంవత్సరాల కింద మిగిలిన పైన అది ఇచ్చిన తర్వాత వాళ్ళ ప్రకారంగానే ఈడ పైన ఇచ్చిన తర్వాత వాళ్ళకి అమ్ముకునే అధికారం అది అమ్ముకున్నారు. అమ్ముకుంటే ఇక్కడ రైతులందరూ కూడా ఆ భూమిని కొన్నారు. నిన్న మొన్న కాక ఈ మధ్య మొన్న మనకు మార్పులు జరిగిన తర్వాత అసైన్డ్ అని అది పట్టా భూమి వాళ్ళు మొక్కున్నారు. ఆ భూమి దయచేసి అది పట్టా భూమిగానే రికార్డు చేస్తే బాగుంటుంది అనేది మా విజ్ఞాపన. సమస్య ఉంది, దాని కొద్దిగా 30 ఎకరాలు వాళ్ళు అమ్ముకున్నారు. భూభారతి కొత్త ఆరోగ్య చట్టంపై అవగాహన సదస్సుకు